హలో అందరికీ. ఈరోజు మనం చిన్న బాబుకు వినిపించిన గణేశుడి సమాధానం గురించి విందాం. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే 7 సంవత్సరాల చిన్న బాబు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. కానీ అతను చాలా పేదవాడు. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి వచ్చినప్పుడు గ్రామం అంతా ఆనందంతో నిండిపోతుంది. ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు, అలంకరణలు, లడ్డూలు. అందరూ భక్తితో గణేశుడను ఆహ్వానిస్తారు. కానీ అర్జున్ దగ్గర మాత్రం అవేమీ లేవు. డబ్బు లేదు, అలంకరణలు లేవు, గణేశుడికి పెట్టడానికి తన దగ్గర ఏదీ లేదు. అయినా అతను నవ్వుతూ అన్నాడు, నేను పెద్ద విగ్రహం కొనలేకపోతే ఏమి, నేను ఒకటి తయారు చేస్తాను. అతను నది తీరానికి వెళ్ళి కొంత మట్టి తీసుకొని చిన్నగా గణేశుడి విగ్రహం తయారు చేశాడు. అది పరిపూర్ణంగా లేదు, చెవులు సరిగ్గా లేవు, తొండం కొంచెం వంగిపోయింది. కానీ అతని హృదయం మాత్రం ప్రేమతో నిండిపోయింది. ఒక చిన్న గుడిసెలో ఆ విగ్రహాన్ని పెట్టి ఒక చిన్న దీపం వెలిగించి ఇలా అన్నాడు, గణేశుడా, నా దగ్గర లడ్డూలు లేవు, నా దగ్గర ప్రేమ మాత్రమే ఉంది. నువ్వు మా ఇంటికి వస్తావా? ప్రతిరోజు అర్జున్ గణేశుడితో కూర్చొని మాట్లాడేవాడు. తన కలలు, తన బాధలు, చిన్న చిన్న జోక్స్ కూడా చెప్పేవాడు. ఒకరోజు మెల్లగా అన్నాడు, అందరూ నీకు మంచి మంచి ప్రసాదాలు పెడుతున్నారు, నేను కూడా ఏదైనా ఇవ్వగలిగితే బాగుండేది. ఆ సాయంత్రం భారీ వర్షం మొదలైంది. అర్జున్ గుడిసె బయటే ఒక వృద్ధుడు ఆకలితో వణుకుతూ నిలబడి ఉన్నాడు. అర్జున్ తన దగ్గర ఉన్న ఒక రొట్టెను చూశాడు. మళ్ళీ ఆ వృద్ధుడిని చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ రొట్టెను అతనికి ఇచ్చేశాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, నీ హృదయం చాలా గొప్పది బిడ్డ, దేవుడు ఎప్పుడూ నీతో ఉంటాడు. ఆ రాత్రి అర్జున్ ఒక కల చూశాడు. తన గుడిసెలో ఒక వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో గణేశుడు కనిపించాడు. గణేశుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అర్జున్, నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదని అనుకున్నావు కదా, కానీ ఈరోజు నువ్వు నాకు అతి గొప్ప కానుక ఇచ్చావు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. గణేశుడు మళ్ళీ ఇలా అన్నాడు, ఆ ఆకలితో ఉన్న వృద్ధుడు నేనే. అర్జున్ నిద్ర లేచాడు. కళ్ళల్లో నీళ్లు, ముఖంలో పెద్ద నవ్వు. ఆ రోజు నుంచి అతను ఎప్పుడూ తనను పేదవాడిగా అనిపించుకోలేదు. ఇందు నుండి మనం తెలుసుకున్న విషయం, మనసు మంచిగా ఉంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు. నిజమైన భక్తి డబ్బులో కాదు, మనసులో ఉంటుంది.